హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ అండ్ మిస్సెస్ 17వ భాగాన్ని వినేద్దాం. అర్థమవుతుంది, నీకు ఈ మధ్యన అత్తగారు అన్న దర్పం బాగా ఎక్కువైంది, అది తగ్గించుకుంటే చాలా మంచిది అని నరేష్ గారు బయటకు వచ్చారు. వంటగదిలో పనిచేస్తున్న సమీరాని చూడగానే ఆయనకి జాలి వేసింది. ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ బాటిల్ తీసుకుని వంటగదికి వచ్చారు. ఏంటి మావయ్య ఇలా వచ్చారు ఆశ్చర్యంగా అడిగింది సమీర. ఏం లేదురా, అయిందా వంట? స్టాండ్లో ఉన్న గ్లాస్ తీసుకుంటూ అడిగారు. అవుతుంది మావయ్య, మీ అబ్బాయి గారు ఈరోజు కోపంతో వెళ్ళారు కదా, అత్తమ్మ ఆయనకిష్టమైన వంటలు చేయమంది, రైస్ వాచుతూ ఉంది. అవునా, ముందు ఈ జ్యూస్ తాగు తల్లి అని జ్యూస్ గ్లాస్ చేతికిచ్చారు. నాకెందుకు మావయ్య అంది. పొద్దున్నే నుంచి ఏవీ తినలేదు కదమ్మా, తాగు, లేదంటే నీరసం వస్తుంది, కాస్త జ్యూస్ తాగి టిఫిన్ చేయమ్మా అన్నాడు. సరే మావయ్య అంది. కానీ తన మనసులో ఎక్కలేని బాధ చోటు చేసుకుంది. కనీసం కార్తీక్ అయినా ఫోన్ చేసి తిన్నావా లేదా అని అడగనందుకు. జ్యూస్ తాగి గ్లాస్ పక్కన పెట్టింది. మీ అత్తమ్మకి తలనొప్పిగా ఉందిరా, పడుకుంది అన్నారు. అయ్యో మావయ్య, కాఫీ పెట్టనా అత్తమ్మకి అంది. వద్దమ్మా, పడుకుంది, వంట అయ్యాక నువ్వు రెస్ట్ తీసుకో అని హాల్లో కూర్చున్నారు నరేష్ గారు. వంకాయ పులుసు, పులిహోర, కుర్మా కూర అన్నీ వండి పాయసంతో పాటు గారెలు వేసి అన్నీ బాక్సులో పెట్టి స్టవ్ క్లీన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది. టైం అప్పటికే 1 గంట అయింది. హాల్లో ఉన్న సోఫాలో నిద్రపోతున్నారు నరేష్ గారు. డిస్టర్బ్ చేయడం ఎందుకు అని సమీర తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలింది. తలస్నానం ఒకటి చేయటంతో మత్తుగా నిద్ర పట్టేసింది తనకి. కాసేపటికి మెలకువ రావడంతో బయటకు వచ్చింది సుమిత్ర. హాల్లో నిద్రపోతున్న నరేష్ గారిని చూసి ఏవండి ఏవండి అంటూ నిద్ర లేపింది. ఏంటి సుమిత్ర, ఈ టైంలో నిద్ర లేపావు? లేపక ఏం చేయను, భోజనం చేసే టైంలో ఎవరైనా నిద్రపోతారా, అందుకే నిద్ర లేపాను. ఇంతకీ సమీర ఎక్కడండి? వంటగది వైపు చూస్తూ అడిగింది. తను రూమ్కి వెళ్ళినట్టుంది సుమిత్ర, ఒక్కతే అన్నీ చేసింది కదా, నేనే రెస్ట్ తీసుకోమని చెప్పాను. మీరు ఇలాంటి సలహాలు ఇవ్వకండి. అయినా టైంకి అత్తమ్మకి భోజనం పెట్టాలనే ఆలోచన కూడా లేదు తనకి. ఏంటో సమీర, నాకేమీ అర్థం కావడం లేదు. నేను లేకపోతే మీకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరండి? బాధగా అంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కార్తీక్ ఆ మాటలు విన్నాడు. బయట షూ తీస్తూ, ఇప్పుడు ఏమైంది సుమిత్ర, అలా మాట్లాడుతున్నావు? తను ఇప్పటి వరకు నువ్వు చెప్పిన పనులన్నీ చేసి తన రూమ్కి వెళ్ళింది. కనీసం టిఫిన్ కూడా చేయలేదు సమీర. నీకు నీరసమని పడుకున్నావు. నేను కాసేపు టీవీ చూసి పడుకున్నాను. నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని తను వెళ్ళినట్లుంది. కనీసం అర్థం చేసుకోవడం మానేసి మంచి మర్యాద వంకతో తను ఎందుకు అనుకోవడం? ఏది ఏమైనా నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది సుమిత్ర. చూడు, నీకు ఇష్టమైతే తనకి సాయం చేయి, లేదంటే కామ్గా ఉండు, అంతేకాని తనని ఏమీ అనుకో. నీ కారణంగా ఇంట్లో గొడవలు జరగటం నాకు ఇష్టం లేదు, అర్థమైందా? గంభీరంగా చెప్పి లోపలికి వెళ్ళారు నరేష్ గారు. టైంకి కోడలు భోజనం పెట్టడం లేదని నేను అనకూడదు, కానీ ఎప్పుడు చూసినా ఈయన దృష్టిలో నేను పని చేస్తూ ఉండాలి. కోడల్ని నెత్తిని పెట్టి చూసుకోవాలి. కోడలు పని కూడా నేనే చేయాలి. కనీసం వయసు అవుతుంది. నా భార్య ఎంతకాలం పని చేస్తుంది? కోడలు వచ్చాకైనా తనకి రెస్ట్ అవసరం అనేది ఇంత కూడా నా మొగుడికి లేదు. ఎటేలా కాలం నేనే చాకరీ చేస్తూ చావాలి అంటూ హాల్ సర్దటం మొదలుపెట్టింది. ఆ మాటలు బయట నిలబడి ఉన్న కార్తీక్ ఒక 2 నిమిషాలు ఆగి లోపలికొచ్చాడు. కార్తీక్ రావడం చూసిన సుమిత్ర, నాన్న ఎప్పుడొచ్చావు? మంచినీళ్ళు ఇస్తాను, కూర్చో అని లోపలికి వెళ్ళింది సుమిత్ర. బ్యాగ్ పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాడు కార్తీక్. వాటర్ తెచ్చి ఇచ్చింది సుమిత్ర. ఏంటి నాన్న, బాగా అలసిపోయినట్టున్నావు? పొద్దున బయట టిఫిన్ చేసావా లేదా? కార్తీక్ తల నిమురుతూ అడిగింది. లేదుమా, వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టాడు. సరే, ఫ్రెష్ అవిరా, భోజనం వడ్డిస్తాను. సమీరాని కూడా నిద్రలేపు, తన భోజనం చేస్తుంది. సరేమా అని కార్తీక్ రూమ్కి వెళ్తూ ఉంటే, నాన్న ఒక్క నిమిషం అంటూ దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా అన్నాడు. ఎంత నీరసం ఉన్నా నిద్ర వస్తున్నా సరే భోజనం టైంకి సమీరాని పడుకోవద్దని, భోజనం అయ్యాకే పడుకోమని ఈ విషయం తనకి నేను చెప్పినా తిట్టినట్టుంటుంది. అదే నీ మాట అయితే వింటుంది అని చెబుతున్నాను. నువ్వు చెప్పిన మాట సమీరా వినటం లేదా? సూటిగా అడిగాడు. వింటుంది నాన్న, కానీ ఇంటి పద్ధతులు ఎలా నేర్చుకోవాలో చెయ్యాలో ఒకసారి అంటే చెబుతాను, కానీ అస్తమానం చెబితే నచ్చదని నా అభిప్రాయం. ఇద్దరు కలిసి రండి, భోజనం వడ్డిస్తాను అని సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళగానే కార్తీక్ ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు. సోఫాలో ఆదమర్చి నిద్రపోతుంది సమీర. తన బ్యాగ్ పక్కన పెట్టి ఫ్రెష్ అయ్యి షార్ట్ అండ్ టీషర్ట్ వేసుకుని బెడ్ మీద కూర్చున్నాడు. తెచ్చిన శాలరీ లెక్క పెట్టుకున్నాడు. 70,000లో 20,000 బయట పెట్టి 50,000 లాకర్లో పెట్టి లాక్ చేశాడు. ఆ బీరువా చప్పుడికి సమీరాకి మెలకు వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచింది. కార్తీక్ని చూడగానే నిద్ర మత్తు వదిలి, ఎప్పుడొచ్చావు కార్తీక్? కంగారుగా పైకి లేచి అడిగింది. చాలాసేపు అయింది అని బెడ్ మీద కూర్చొని 20,000 కౌంట్ చేసి 10,000 బయట కబోర్డ్లో పెట్టి మిగిలిన 10,000 5,000 పక్కన పెట్టి సమీరా కేసు చూశాడు. భోజనం పెట్టనా అంది. వద్దు, నీతో కాస్త మాట్లాడాలి సీరియస్గా అన్నాడు. చెప్పండి అంటూ అతను పక్కన కూర్చుంది.
నువ్వు ఇకపై ఇంటి బాధ్యత అంతా నీదే. ఇవి 5,000. ఇంట్లో కిరాణా పట్టి అంతా తేవాలి. కరెంట్ బిల్, పాల బిల్కి డబ్బులు ఇవ్వుకో అంటూ మరో 5,000 ఆమె చేతికిచ్చి, మొత్తం 10,000 జాగ్రత్తగా పొదుపుగా వాడు. ఇంట్లో వీక్లీ 3 సార్లు నాన్ వెజ్ వండు. అంతేకాదు, పని అంతా నువ్వే చేసుకో. అమ్మ మీద హోప్స్ పెట్టుకోకు. తన ఇష్టమైతే చేస్తుంది, లేకపోతే లేదు. కానీ కోడలుగా నువ్వు బాధ్యతగా ఉండు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఫస్ట్ టైం నీతో ఇలా మాట్లాడుతున్నాను. మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోకు అని కార్తీక్ అనగానే సమీరాకి ఏం అర్థం కాలేదు. ఏమైంది కార్తీక్, అలా మాట్లాడుతున్నావు? ఈ టైంలో ఎందుకు నిద్రపోతున్నావు? భోజనం చేసే టైం కదా. ఇంట్లో పెద్దవాళ్ళని నువ్వే కదా చూసుకోవాలి. నువ్వే నిద్రపోతే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? మాట్లాడలేదు సమీరా. అర్థం చేసుకో. నీరసంగా ఉంటే అమ్మకు చెప్పు, సరేనా? సరే కార్తీక్, రండి భోజనం వడ్డిస్తాను అని ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది. అప్పటికే సుమిత్ర నరేష్ గారికి భోజనం వడ్డిస్తుంది. సమీరా, వచ్చావా? రా, నీకు భోజనం వడ్డిస్తాను. పర్లేదత్తమ్మా, నేను ఆయనతో తింటాను. మీకు తలనొప్పి, నీరసం అన్నారు కదా, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను అని సుమిత్ర చేతిలో హాట్ బాక్స్ తీసుకుంది. మాట్లాడలేదు సుమిత్ర. కార్తీక్ ఏదో అని ఉంటాడనుకుని కామ్గా కూర్చుంది. సమీర ఇద్దరు తినే వరకు అన్నీ తనే చూసుకుని పక్కన నిలబడింది. వాళ్ళు భోజనం చేయగానే కార్తీక్ వచ్చాడు. నాన్న, వచ్చావా? భోజనం తిను. సమీర, తొందరగా వడ్డించు. వాడు అసలే పొద్దున్నుంచి ఏమీ తినలేదు అని హడావిడి చేసింది సుమిత్ర. సుమిత్ర గారి బిహేవియర్ అబ్జర్వ్ చేస్తూనే కార్తీక్కి భోజనం వడ్డించి తను పెట్టుకుంది. నాన్న, కూరవైనా? నేను వేస్తానులే అత్తమ్మ, మీరు వెళ్ళి కూర్చోండి అని కార్తీక్కి కర్రీ వేసింది. వాడు తిన్నాక గిన్నెలన్నీ కడిగి రెస్ట్ తీసుకో సమీరా. పొద్దున లేచావు, నీరసం వస్తుంది కదా, అన్ని పనులు చక్కబెట్టి పడుకుంటే గొడవ ఏమీ ఉండదు అంది. సరే అత్తమ్మ అంది. రే నానా. అబ్బా సుమిత్ర, కాస వాళ్ళిద్దరినీ భోజనం చేయి, నువ్వు రాగానే మొదలు పెట్టావు అని నరేష్ గారు అనగానే సుమిత్ర మూతి తిప్పుకొని, ఏంటండి మీరు, పొద్దున్నుంచి వాడు ఏమీ తినలేదు కదా, వాడిని తినమని చెప్పడం కూడా తప్పేనా? నరేష్ గారిని పక్కన కూర్చుంటూ అంది. పెద్ద నువ్వు ఏదో వాడికి అన్నీ వండి పెట్టినట్టు మాట్లాడుతున్నావు. సమీర వాడికి ఇష్టమైన వండి పెట్టింది. ఇప్పుడు వచ్చి పెద్ద హడావిడి చేస్తుంది చూడండి అని నరేష్ గారు అనగానే సుమిత్ర ముఖం మార్చుకుని కూర్చుంది. పులిహోర వేయినా అంది. వద్దు సమీర, చాలు అని సమీర పెట్టిన మజ్జిగ గ్లాస్ తీసుకొని తాగి గార్డెన్ వైపుకి వెళ్ళాడు. ఏవండి, ఏంటి అన్నారు నరేష్ గారు. ఇంటికి రాగానే కిరాణా పట్టికి 10,000 ఇచ్చేవాడు, ఇప్పుడు ఏంటి ఇంకా ఇవ్వలేదు? మెల్లగా భర్తను అడిగింది. మొదలు పెట్టావా? వాడు వచ్చి ఇంకా 2 గంటలు కూడా అవ్వలేదు, సాయంత్రం ఇస్తాడు. నువ్వెందుకంత ఆరాటపడిపోతున్నావు? భార్య వచ్చాక ఎక్కడ మారిపోతాడని నా భయం అంది. నీ బుద్ధి మారదే అని నరేష్ గారు తిట్టి తన రూమ్కి వెళ్ళారు. సమీర భోజనం చేసే గిన్నెలన్నీ కడిగి వంటగది నీట్గా పెట్టుకొని బయటకు వచ్చింది. టైం అప్పటికే 2:30. బయట కార్తీక్ను చూసి వెళ్దామనుకుంది. కానీ పొద్దున అతను కోప్పడ్డం తలుచుకుని తన రూమ్కి వచ్చి విండో దగ్గర సెట్ చేసిన దివానా కట్టపై కూర్చుని విండో బయటికి చూసింది. తన చదువు, ఇంట్లో తను ఉన్న తీరు తలుచుకుని తనలోని తాను బాధపడింది. ఎందుకు అత్తమ్మలో మార్పు వస్తుంది? ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కానీ కార్తీక్తో ఎందుకు చెప్పడం? రూమ్లో ఆయన అన్న మాటలు, భోజనం దగ్గర అత్తమ్మ అన్న మాటలు తలుచుకుంటే నా కోసం కార్తీక్ దగ్గర ఏదో చెప్పిందని అనిపిస్తుంది. ఏంటో ఆవిడ నెల రోజుల్లోనే మార్పు ఎందుకు అని ప్రశ్నించుకుంది. చాలాసేపు గార్డెన్లో ఉండి తన రూమ్కి వచ్చాడు కార్తీక్. దివానా కట్టపై కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉన్న సమీరాని చూసి పొద్దున తనపై కోప్పడ్డం గుర్తొచ్చి బాధపడ్డాడు. సమీరా అంటూ మృదువుగా పిలిచాడు. కార్తీక్ పిలుపుతో తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి, ఏంటండి, ఏమన్నా కావాలా? చిరునవ్వుతో అడిగింది. కావాలి, ఇస్తావా? ఆమె పక్కన కూర్చుని విండోకి ఆనుకున్నాడు. మీరు అడిగింది నేను కాదంటానా అంది. కాదనవు కానీ చెప్పు, ఉదయం అసలు ఏం జరిగింది? నాకంటే ముందే లేచావు కదా, టిఫిన్ ఎందుకు సరిగా వండలేదు? నువ్వు సరిగా వండితే నేనెందుకు కోపడతాను చెప్పు? ఆమె చేతిని పట్టుకుని అడిగాడు. ఏమండి, మీకు కోపం ఎక్కువ. కోపంలో ఏం మాట్లాడతారో మీకే తెలీదు. ఆ విషయం పొద్దున కనిపెట్టాను. మీకోసమని ముందు నేను ఇడ్లీ వేశాను, కానీ అత్తమ్మ గ్యాస్ ఎందుకు వేస్ట్ చేయడం, అందరికీ ఒకేసారి వేసే ఇడ్లీ తొందరగా అయిపోతుందని ఆవిడ ఇడ్లీ వేసిందండి. అప్పటికి నేను చెప్పాను, టైం అయింది అత్తమ్మ, ఆయన సీరియస్ అవుతారని. కానీ నా మాట వినలేదు. ఆవిడ మాటని కాదని నేను మళ్ళీ ఏం చేయలేను కదండి. ఇది జరిగింది. ఒక్క విషయం చెబుతానండి, మనుషులుంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ప్రవర్తించడం నాకు రాదండి. నేను ఎప్పుడు ఒకలాగనే ఉంటాను. కానీ ఒక్క విషయం అండి, మీ అమ్మగారిలో అయితే మార్పు వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనేది నాకు తెలియదు, కానీ నేను ఎవరిని ఏమీ అనను. మీరు చెప్పినట్టుగా నా పని, నా బాధ్యత అన్నీ చూసుకుంటాను అని విషయం చెప్పింది. నేను లేనప్పుడు అమ్మ నీతో ఎలా మాట్లాడుతుంది? సూటిగా అడిగాడు. బానే మాట్లాడుతుందండి. మరి ఇంకేంటి అమ్మలో మార్పు?
నిన్ను అనరాని మాటలు అనడం లేదుగా, గొడవ ఆడటం లేదు కదా. ప్లీజ్ సమీర, కోపంలో విసిగి అమ్మ ఒక్క మాట అన్నా సరే నువ్వు లైట్ తీసుకో, అంతేకాని డల్లుగా ఉండకు అని ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. సమీరాకు అర్థమైంది కార్తిక్ వాళ్ళ అమ్మ ఏమి చెబితే అదే కరెక్ట్ అనుకుంటాడని. ఏంటి సమీర ఇంకా అలా అన్నావు, నవ్వు ప్లీజ్ అన్నాడు ఆమె చిన్ పట్టుకొని. ఏవండి, కాసేపు బయటికి వెళ్దామా, మనసు ఏమీ బాగోలేదు ప్లీజ్ అంది. సరే, టైం 3 కదా అయింది, వెళ్దాం. కానీ చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఆమె తల నిమురుతూ అడిగాడు. ఎవరూ లేని చోటికి, అక్కడ మీరు నేను మాత్రమే ఉండాలి, ఇంకా ఎవరూ ఉండకూడదు, అంత ప్రశాంతంగా ఉండాలి ఆ ప్లేస్, ప్లీజ్ తీసుకెళ్ళండి అంది. సరే పద అని కార్తిక్ సమీరాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. నరేష్ గారు సోఫాలో కూర్చునున్నారు. నాన్న, ఏంట్రా? సమీరా నేను సరదాగా బయటకు వెళ్తున్నాం, అమ్మ ఎక్కడ ఉంది, తనతో కూడా ఒక మాట చెప్పి వెళ్తానన్న చుట్టూ చూస్తూ అన్నాడు. అమ్మ రెస్ట్ తీసుకుంటుంది, తను లేచాక నేను చెబుతానులే, మీరు వెళ్ళండి అన్నారు నరేష్ గారు. సరేనన్న, ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, అమ్మని కంగారు పడద్దని చెప్పు. కంగారు పడకుండా ఉండాలంటే మేము ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేయరా నవ్వుతూ అన్నారు. సరే నాన్న అని బైక్ కీస్ తీసుకుని బాయ్ చెప్పి సమీరాతో కలిసి బయటికి వెళ్ళాడు. టైం 4 అవుతుండగా మెలకు వచ్చింది సుమిత్రకి. ముఖం కడుక్కొని బయటకు వచ్చి నరేష్ గారి పక్కన కూర్చుంది. ఏంటండి, సమీరా ఇంకా నిద్ర లేవలేదా? ఈ పాటికి కాఫీ పెట్టిచ్చేదే. ఈరోజు కాఫీ నువ్వే పెట్టాలి. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు సుమిత్ర చేతిలో ఉన్న పేపర్ పక్కన పెడుతూ అన్నాడు. ఏంటి, బయటికి వెళ్ళారా? ఎప్పుడండి? ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు పడుకున్నావు కదా, అప్పుడే వెళ్ళారు. ఏంటో నా కొడుకు, కనీసం నాకు ఒక మాటైనా చెప్పలేదు. పెళ్ళాం రాగానే వీడిలో చాలా మార్పు వచ్చిందండి, కోపంగా అంది. అబ్బా, నీకెందుకంత తొందర? ముందు నేను చెప్పేది పూర్తిగా విను. నీకు చెప్పి వెళ్దామనే చూశారు, కానీ నేనే అమ్మ పడుకుంది, డిస్టర్బ్ చేయకండి, మీరు వెళ్ళండి అని చెప్పాను. లేదంటే నీకు చెప్పకుండా ఎందుకు వెళ్తారు? నువ్వు నీ కంగారు కాకపోతేనే. వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, నువ్వు కంగారు పడి పొలోమని ఫోన్ల మీద ఫోన్లు చేయకు, అర్థమైందా అన్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? బయటికి వెళ్ళిన వాళ్ళ ఇద్దరిని డిస్టర్బ్ చేయకు అంటున్నాను అన్నాడు. నేను వాళ్ళిద్దరిని ఎందుకు డిస్టర్బ్ చేస్తాను? పని పాట లేదా నాకు? సమీర రాగానే మీరు కార్తిక్ చాలా మారిపోయారు చూస్తూనే ఉన్నాను కదా అంది. ఈ టైంలో వాడిని ఎందుకు బయటికి తీసుకుని వెళ్ళిందో నాకు బాగా తెలుసు. జీతం వచ్చింది కదా, తనకు కావాల్సిన నగలు బట్టలు కొనిపించుకోవడానికి వెళ్ళుంటుంది. మూతి తిప్పుకొని కిచెన్ రూమ్కి వెళ్ళి కంట్లో తడి తుడుచుకుంది. ఏంటో, రాగానే జీతం ఎంత ఇచ్చారని చెప్పి 10,000 నాకు ఇచ్చేవాడు. అలాంటిది వాడు కనీసం శాలరీ ఇచ్చిన సంగతి కూడా చెప్పలేదు. అంతా సమీరానే చేస్తుంది అనుకుని బాధపడి స్టవ్ పై కాఫీ పెట్టింది. బీచ్ దగ్గర బైక్ ఆపి సమీరా చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు. పెద్దగా జనసంచారం లేదు. ఇక్కడ కూర్చుందామా అని బండరాయి మీద కూర్చున్నారు. ఇద్దరు కార్తీక్ భుజంపై తలని వాల్చి ఎగిసి పడుతున్న కెరటాల్ని చూస్తూ కాసేపు కళ్ళు మూసుకుంది. నచ్చిందా ప్లేస్ అన్నాడు. అని కార్తీక్ వైపు చూసి థ్యాంక్స్ అండి, అడగ్గానే తీసుకుని వచ్చినందుకు అంది. థ్యాంక్స్ ఎందుకు, వీక్లీ ఒకసారి ఇలా బయటకు వద్దాం, అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. సరే అండి, ఒక అరగంట ఇక్కడుండి తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్దామా అంది. ఎందుకు సమీరా? గ్రాసరీ తీసుకుంటానండి. నిన్నే వంటగది అంతా శుభ్రం చేశాను, డబ్బాలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు కొనుక్కొని వెళ్దాం, ఏమంటారు? సరదాగా నీతో టైం స్పెండ్ చేద్దామని బయటకు వస్తే నువ్వు గ్రాసరీ అంటావేంటి? సమీరా నెత్తిన ఒక్కటేస్తూ అన్నాడు. ఎందుకు గడపనండి, ఒక్క అరగంట ఆ షాపింగ్ చేస్తే ఇంట్లో అన్నీ ఉన్నట్లే. సరే సమీరా, నువ్వు ఇక్కడే కూర్చో, మిర్చి బజ్జీ తెస్తాను అని బజ్జీలు తెచ్చి ఇద్దరు కలిసి తిని కాసేపు అక్కడే కబుర్లు చెప్పుకున్నారు. సమీరా అడిగినట్టే ఆమెని సూపర్ మార్కెట్కి తీసుకుని వెళ్ళి ఇంట్లో కావలసినవన్నీ తీసుకున్నారు. అబ్బా, ఇంకా ఏమన్నా తీసుకోవాలా? అక్కడే ఉన్న టేబుల్ మీద 2 చేతుల్ని ఆనించి అడిగాడు. అన్నీ తీసుకున్నానండి, మీరు బిల్ పే చేయండి సరిపోతుంది అంది. ఇంకెప్పుడు నన్ను సూపర్ మార్కెట్కి తీసుకుని రాకు. అమ్మ బాబోయ్, నా కాళ్ళు లాగేస్తున్నాయి, ఇంటికి వెళ్ళగానే రెస్ట్ తీసుకోవాలి అన్నాడు. వంట సరుకులు కొనేసరికి మా ఆయనకి నీరసం వచ్చింది. నిజంగానే నవ్వు వస్తుందండి. మా అత్తమ్మ మిమ్మల్ని మరీ ఇంత సుకుమారంగా పెంచిందా? కార్తిక్ భుజాన్ని గిచ్చుతూ ఉంది. హలో మేడం, కార్తిక్ ఇక్కడ. అమ్మకి నేనంటే ప్రాణం తెలుసా? గొప్పగా అన్నాడు. తెలుసులే అండి, మీరు పొద్దున టిఫిన్ చేయకుండా వెళ్ళారు కదా, అత్తమ్మ బాధపడింది. నా కొడుకు టిఫిన్ చేయకుండా వెళ్ళాడు, తిన్నాడో లేదో అని. మామయ్య గారైతే అసలు ఊరుకోలేదు. నువ్వు చేసిన పనికి వాడు కోపంతో వెళ్ళాడు, అంతా అయ్యాక ఎందుకు ఏడుస్తావని అత్తమ్మని తిట్టారు. మరి ఏమనుకున్నా మనమంటే అని సమీరా చేతిలో ఉన్న కవర్స్ తీసుకుని బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చాడు. మొత్తం 4,000కి పైగా చిల్లరైంది. బిల్ పే చేసి ఇద్దరు బయటకు వచ్చారు. అన్నీ తీసుకున్నావు కదా అన్నాడు. తీసుకున్నానండి, పదండి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది. నీ వల్లే అయింది, సరదాగా బయటకని చెప్పి మార్కెట్కి తీసుకొచ్చావు. ఇంకోసారి బయటకు తీసుకుని వెళ్ళు
అని అప్పుడు చెబుతాను నీ సంగతి అని కార్తీక్ అనగానే సమీరా నవ్వుకుని బైక్ మీద రెండు వైపులా కాలు వేసుకుని కూర్చొని కార్తీక్ని గట్టిగా హత్తుకుంది. మీరా అన్నాడు డిస్టర్బ్గా. ఏమైంది అలా పిలుస్తున్నారు? ఇంకెప్పుడు నన్ను బయటికి తీసుకుని వెళ్ళరు కదా, అందుకే ఇలా పట్టుకున్నాను చిరుకోపంగా అంది. నువ్వు ఇలా రోజు పట్టుకుంటానంటే రోజు బయటికి తీసుకుని వెళ్తాను అన్నాడు. అచ్చా అవునా అంటూ కార్తీక్ని తన చేతులతో చుట్టేసి అతని భుజంపై తలని వాల్చి చాలా నీరసం వచ్చింది కార్తీక్ సారీ అని అతని మెడవంపుల్లో ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంది. ఏంటండి ఇంకా రాలేదా సోఫాలో కూర్చొని అడిగింది సుమిత్ర. వస్తారు సుమిత్ర, ఏ సినిమాకో వెళ్ళుంటారు, కంగారు పడకు అని నరేష్ గారు అనగాని బైక్ సౌండ్ రావడంతో అదిగో వచ్చినట్టున్నారు. ఏంటి నాన్న అమ్మ అప్పుడే కంగారు పడుతుందా అని లోపలికి వస్తూ అడిగాడు కార్తీక్. చేతి నిండా కవర్స్తో లోపలికొచ్చిన కార్తీక్ సమీరాను చూసి ఆ కవర్స్ ఏంటిరా అని అడిగాడు నరేష్ గారు. అమ్మ ఇంట్లో కావలసిన గ్రాసరీ అంతా తెచ్చాను, నువ్వు నీ కోడలు ఇవన్నీ సర్దుకోండి అని టేబుల్ మీద కవర్స్ పెట్టగానే సుమిత్ర షాక్ అయింది. చూడండి అత్తమ్మ, ఏదో రోజు అంతా షాపింగ్ చేసి అయిపోయినట్టు కార్తీక్ గారు నన్ను దారిలో ఎన్ని మాటలన్నారో తెలుసా అని షాపింగ్లో కార్తీక్ అన్న మాటలు నవ్వుతూ చెప్పింది. కానీ సుమిత్ర మైండ్ ఇక్కడ లేదు, చాలా దూరం పరిగెడుతుంది. వాడంతే, వాడి మాటలు ఏమీ పట్టించుకోకు అన్నారు నరేష్ గారు. సుమిత్ర తేరుకొని నువ్వు షాపింగ్ చేయటం ఏంటి నాన్న, గ్రాసరీ అవి నేను తెస్తాను కదా, నువ్వు ఎప్పుడు నాకు డబ్బులు ఇస్తావు, కొత్తగా నువ్వు గ్రాసరీ తేవటం ఏంటి అని అడిగింది. అమ్మా ఎన్ని రోజులని ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకుంటావు, నీకు ఈ మధ్యన నీరసం వస్తుంది, నన్ను అక్కని ఒక ఇంటి వాళ్ళని చేస్తావు, ఇంత వయసు వచ్చినా కూడా తెల్లవారుజామున లేచి అన్ని పనులు నువ్వు చెయ్యాలంటే కష్టమమ్మా, ఇకపై నువ్వు రెస్ట్ తీసుకో, పనులన్నీ సమీరా చేస్తుంది, తనకి నువ్వన్నీ నేర్పించు, ఇంట్లో అవసరాలన్నీ సమీరా చూసుకుంటుంది అని కార్తీక్ అనగానే సుమిత్ర గుండెల్లో ఏదో తెలియని బాధ. నరేష్ గారు నవ్వుతూ ఎంత వయసు వచ్చినా మీ అమ్మ పని చేయటం మానదు, నేను చెబుతున్నాను కదా అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.